సంఘ దర్శనంలో దేవుడు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షత, దేవుని స్తుతించే భాగ్యం. పరిశుద్ధ దినం ప్రభు దినంలో మొట్టమొదటిగా దేవుని కొనియాడి కీర్తించి గణపరిచి మురక్కి పూజించే భాగ్యము. క్రైస్తవ డినామినేషన్లు ఎన్నో ఉన్నాయి భూలోకంలో. వాళ్ళని అడిగితే చెప్తారు నెలకు ఒకసారి ఆరాధన చేస్తామంటారు, ఇంకొంతమంది 3 నెలలకు ఒకసారి అంటారు, ఇంకొంతమంది జనవరి 1వ తారీఖు అంటారు, క్రిస్మస్కి అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు, ఈస్టర్ అంటారు, పండుగలకు ఆరాధించేవారు ఉన్నారు. మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రతి పరిశుద్ధ దినం, పునరుత్థాన దినంలో సంఘంలో సమాజంలో కూడి వ్యక్తిగతంగా దేవుని కీర్తించి కొనియాడే భాగ్యం సంఘ దర్శనంలో మనము అనుభవిస్తూ ఉన్నాం. అలాగైతే దేవుని ఆరాధన చేసి ఎన్ని వారాలైంది? దేవుని స్తుతించి ఎన్ని వారాలైంది? నీ కుటుంబ ప్రార్థనలో పాట అంతా పాడి ఎన్ని రోజులైంది? 7 వచనాలు ఉండాయా? మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, పల్లవి మొట్టమొదటిది బాగుంది, చివరిది బాగుంది, పల్లవి మొదటి వచనం చివరి వచనం పాడదాం.